పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేసిన రమణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఆ కుటుంబానికి ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల ద్వారా ఏ విషయాలు తెలుసుకోమన్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి రమణారెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా పార్టీ నేతలు వచ్చి మీకు ఎటువంటి ధైర్యాన్ని కానీ ఒక నమ్మకాన్ని కానీ కల్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతల్ని మా ఇంటి వరకు పంపించి, మీ కుటుంబానికి ఏమీ కాదమ్మా, మేము ఉంటాము, మా కార్యకర్తలు అందరూ మీతో పాటు ఉంటారు, ఎలాంటి హానికరం కానీ ఏమీ అవ్వదు, మేము మీకు తోడుగా ఉంటాము, అండగా ఉంటాము అని చెప్పారు. నా సిస్టర్కి కానీ మా నాన్నమ్మకి కానీ చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చారు. మీ అబ్బాయి వస్తారమ్మా, నాన్నగారు వస్తారు, ఏం బాధపడకండి, మేము మీకు తోడుగా ఉన్నాము అని చెప్పారు. ఎప్పుడు మా నాన్నగారు ఇలా పార్టీ జెండా పట్టుకొని రోడ్ల మీద ర్యాలీ చేయడం గట్రా ఏం చేయకపోయినా, ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అరెస్ట్ అయినందుకు ఇలా పార్టీ నేతలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇలా ఓదారుస్తారని అస్సలు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇలా వచ్చి మాకు ఎంత భరోసాని, ఎంత ధైర్యాన్ని ఇస్తారని మేము అస్సలు అనుకోలేదు. అక్కడ మా నాన్నగారికి శ్రీకాకుళంలో జైల్లో ఉన్నా, మేము చూసుకుంటామమ్మా, మేము బయటకు తీసుకొస్తాము, మీరు ఎలాంటి ధైర్యం కోల్పోకండి, మా పార్టీ నేతలందరూ మీకు తోడుగా ఉంటారు, ఏ అవసరమైనా మేమే ముందుకు వచ్చి మేము ఆదుకుంటాము అని చాలా బాగా చెప్పారు. మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. మాకు ఏదైనా ఆపదున్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ధైర్యంగా చెప్పొచ్చు, మీరు మమ్మల్ని అడగొచ్చు, మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తామని కూడా బాగా చెప్పారు. బట్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ద జగన్ అన్న. ఇలా వస్తారని మేము అస్సలు అనుకోలేదు. చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మా కుటుంబం మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చి. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు ద జగన్ అన్న. ఇప్పుడు ఎక్కడున్నారు మీ నాన్నగారు? ఏ జైల్లో ఉన్నారు? ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తారు? ఇచ్చాపురం కోర్టు దగ్గర నుండి శ్రీకాకుళం జైలుకి తరలించారని మాత్రం నాకు తెలిసిందండి. జైల్లో ఉన్నారని మాత్రం చెప్పారు. అక్కడ మా నాన్నగారికి అసలు బాగాలేదు అనే విషయం మాకైతే బాగా తెలుస్తుంది. ఎందుకంటే 2 years నుండి సయాటికా పెయిన్తో ఉన్న మనిషి టాబ్లెట్ లేకుండా అసలు ఉండలేరు. అక్కడ ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు అన్న టెన్షన్, భయం మాలో అయితే చాలా ఎక్కువగా ఉంది. డాడీ ఎప్పుడు వస్తారా ఇంటికి అని మేము నిజంగా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నామండి. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మాతో ఉంటారా, మాకు ఎంత ధైర్యం ఇస్తారని చాలా అంటే చాలా ఆశపడుతున్నాము. అతను లేకపోతే యాక్చువల్లీ నేను కానీ, మా చెల్లి కానీ, మా పేరెంట్స్ కానీ నథింగ్ అండి. మాకు ధైర్యమే అతను. అలాంటిది ఇప్పుడు ఎక్కడో జైల్లో ఉండి ఇలాగ ఉండడం, ఈ సయాటికా పెయిన్తో ఉండడం, ఎవరో ఒకరు అతనికి తోడుగా ఉండాలండి పక్కన. అది తోడుగా ఉండకపోతే అట్లీస్ట్ అతనికి ఏదైనా అయ్యి నడలేకపోయినా సపోర్ట్గా ఉంటే, అట్లీస్ట్ ఆ ఆపదకి ఏదైనా కాపాడుకోవడానికి ఎవరైనా ఉంటే బెటర్ అని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అతను అక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారని కూడా మాకు భయం లోపలైతే ఉంది. పార్టీ నేతలు వచ్చి ధైర్యం చెప్పారు, ఓకే మేము ఒప్పుకుంటాం, కానీ భయం అయితే మాకు ఉంటుంది కదా, మా నాన్నగారికి ఏమవుతుంది, ఎలా ఉంటున్నారు అన్న టెన్షన్ మాలైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుందండి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందని భయంగా ఉంటున్నాము. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలని మీరు కోరుతున్నారా అధికారులు? అతనికి ట్రీట్మెంట్ అవసరం అండి. నిజంగా ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తే కానీ అతనికి బ్యాక్ పెయిన్ అనేది సెట్ కాదు. అవి చేసినా కూడా అతనికి పెయిన్ వస్తూ ఉంటుంది. మేము పంపించాం చాలాసార్లు, ఇంటికి వచ్చి కూడా అతనికి మసాజ్ చేయడం గట్రా చేశారు, అయినా అతనికి అంతలా సెట్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు అతను అక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు అన్న భయం అలా అయితే చాలా ఎక్కువగా ఉందండి. అతను ఏం తింటున్నారు అని కూడా భయం చాలా ఉంది. పార్టీ నేతలు వచ్చి నిజంగా చాలా అంటే చాలా ధైర్యం మాలో కల్పించారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. కానీ ఆ భయం అంటూ మాకు కుటుంబ సభ్యులం కాబట్టి మాకు ఆ భయం అంటూ ఉంటుంది. వాళ్ళొక ధైర్యం ఇవ్వడంతో మీకు ఒక నమ్మకం కలిగిందా, ఏమీ కాదు మా నాన్నకి అని? చాలా అంటే చాలా కలిగిందండి. ఏమీ కాదు, త్వరలోనే మా నాన్న మా కళ్ళ ముందు ఉంటారు, ధైర్యంగా ఉండొచ్చు అన్న ధైర్యం వాళ్ళు కలిగింది. కానీ ఎంత త్వరగా వచ్చేస్తే అంత బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాము. అయినా ఈ సోషల్ మీడియాలో ఇలా చిన్న పోస్టులు పెట్టినందుకు ఇంతలా అక్రమ కేసులు అన్ని పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం అండి. ఏమాత్రం పార్టీకి సంబంధం లేకపోయినా పార్టీ నేతలు ఇలా వచ్చి మమ్మల్ని ఇలాగా జాగ్రత్తగా ఉండండి అని భరోసా ఇవ్వడం మాత్రం చాలా అంటే చాలా అనుకోలేని పరిస్థితిలో కూడా ఇలా వచ్చి చెప్పారంటే మేము అసలు అనుకోలేదు. బట్ బాగా సపోర్ట్ ఇచ్చారు మాకు. ఏమి కాదు, మీ నాన్నగారు తిరిగి వస్తారు అని. జగన్ ప్రభుత్వానికి నిజంగా అంటే మేము చాలా రుణపడి ఉంటాము. మా నాన్నగారు కానీ ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే జగన్కి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చండి.
అసలు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు పంపిస్తారు, మా కుటుంబానికి అండగా ఉండడానికి చర్యలు తీసుకుంటారని మీరు అనుకున్నారా? ఏమనిపిస్తుంది పార్టీ నేతలంతా వచ్చి మీ కుటుంబంతో మాట్లాడి మీకు మేము ఉన్నామని చెప్పడం చూస్తుంటే? యాక్చువల్లీ డాడీని తీసుకెళ్ళిపోయినప్పటి నుంచి ఇంక ఒంటరి అయిపోయాము. మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ అన్నీ చూసుకున్నారండి. మా ఇద్దరం ఆడపిల్లలమే. ఎక్కడికి వెళ్ళాలన్నా డాడీ సపోర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇంకా డాడీ కూడా లేరు, ఇంక మాకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు లేరు అని చెప్పి మొత్తం నీరసపడిపోయాము. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ వచ్చి మాతో మాట్లాడడం అంటే, నాయకుల్ని పంపించి మాకు ఇలాగ ధైర్యం చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రేపు ఏదో ఒక రోజు వస్తారని నమ్మకం ఇప్పుడు కలిగింది. ఇన్ని రోజులు ఉండరు, ఇంకా తీసుకెళ్ళిపోతారు, లేదా జైల్లో వేయడమో లేదా చంపేస్తారో ఏదో ఒక టెన్షన్తో ఉండేవాళ్ళు. మాకు ఇది ఇలా జరిగినప్పుడు రెడ్డి గారితో సత్యనారాయణ రెడ్డి గారికి అప్రోచ్ అయ్యాము. అతను ముల్లప్పరావుతో మాట్లాడి వాళ్ళు అందరూ మాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అమర్నాథ్ గారు వచ్చి మాకు చాలా సపోర్ట్ చేసి మీకు ఏం కాదు, మీ డాడీ ఎలాగైనా తీసుకొస్తాను అతను చెప్పినప్పుడు నాకు చాలా ధైర్యంగా అనిపించింది. ఏ రోజుకైనా మా డాడీ తిరిగి వస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇదిగా మా మీద ఒక దృష్టి పెట్టారు. ఏంటి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటారు, ఒక మగాళ్ళకి డాడీ ఇంట్లో లేరు కదా, ఇద్దరు ఆడపిల్లలు ఎలా ఉంటారు ఏంటి అని ఆలోచించి మా వద్దకు పంపించారు. నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేకపోయి ఉంటే మా డాడీ వస్తారని నమ్మకం కూడా మాకు ఉండేది కాదండి. నాకు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను మా డాడీ ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి. మా ఇంటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను పంపించడం పట్ల కుటుంబ సభ్యులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోయి ఉంటే మా నాన్న పరిస్థితి మరో విధంగా కూడా ఉండేదని పార్టీ నాయకులు కూడా వచ్చి తమ కుటుంబానికి ధైర్యం చెప్పారని, మా కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే పార్టీ నేతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు రమణారెడ్డి కుటుంబ సభ్యులు తెలుపుతారు.